తనపై పెట్టిన తప్పుడు కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు కేఏపాల్. తనను తట్టుకోలేక కేసీఆర్ పాత కేసులను తిరగదోడుతున్నారంటూ విమర్శించారు. డిసెంబర్ కల్లా కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తారన్న పాల్ కనీసం కుక్కల నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గెలుపు మందే జయం మందే అని భయం పుట్టుకుంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. నిన్నే కదా మాట్లాడాను. అసలు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడదాం అనుకోలే, ఊహించలే. ఎంత నీచమైన దిగజారిపోయిన స్థితికి కేసీఆర్ గారు పడిపోయారంటే ఈ ఫైల్ అన్నీ మీరు చదివితే మీకు అర్థం అవుద్ది. నేను ఎందుకు ఎక్కువ ఢిల్లీ వస్తున్నాను, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను న్యాయం జరుగుతుందని. తెలంగాణ హైకోర్టులో మనకి న్యాయం జరిగింది. మనకంటే ఎవరికి? బడుగు బలహీన వర్గాలకి, రైతులకు. కామారెడ్డి రైతుల విషయంలో జనవరి 30ని ఫిబ్రవరి 13వ తారీఖుని నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారి ముందు మాట్లాడా. ఆయన విన్నారు. హీ హ్యాస్ హర్డ్ మై ప్లీ. హీ సా ద ఫార్మర్స్.